సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈరోజు పార్లమెంట్ సమావేశాలు పూర్తయిన తర్వాత నందికొట్కూరులో నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలపాలని అనుకుంటే ఇక్కడ ప్రజలు చాలా ఘనంగా నన్ను స్వాగతించడము, ఎక్కడా లేని విధంగా ఎన్నికల ముందు కూడా ఇంతమందిని అయితే నేను చూడలే, ఎంతో ఘనంగా స్వాగతం పలకడము. అట్లాగే నాకు ఓటు వేసి గెలిపించినందుకు ఖచ్చితంగా నేను న్యాయం చేయాలి. ఈ పార్లమెంటు, నంద్యాల పార్లమెంటు, ముఖ్యంగా నా సొంత నియోజకవర్గమైన నందికొట్కూరు, ఈ నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా, మన ఆడబిడ్డలకు న్యాయం జరిగేలాగా, అట్లాగే మన అవ్వాతాతలకు, రైతులకు న్యాయం జరిగేలాగా, మన యువతకు ఉద్యోగాలు వచ్చేలాగా, అలాగే నందికొట్కూరులో ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు పూర్వం 2014లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ నందికొట్కూరులో ఒక సీడ్ హబ్గా చేయాలని అనుకున్నారు. ఎందుకంటే మన నంద్యాల, ముఖ్యంగా మన నందికొట్కూరు మట్టి ఎట్లా ఉంటుందంటే దాదాపు 75 క్రాప్స్ మనము వేయగలుగుతాం. ఇది ఎక్కడా కూడా లేదు. సీడ్స్, సన్ఫ్లవర్ కానివ్వండి, గ్రౌండ్ నట్, మస్టర్డ్, ఇట్లా కాటన్ సీడ్ కానివ్వండి, ఇది చాలా ఎక్కువ పెరిగే ప్రాంతం. ఇది ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఒక సీడ్ హబ్గా తయారు చేయొచ్చు మన నందికొట్కూరుని. కాబట్టి ఈ వచ్చే సమావేశాలలో నేను ఖచ్చితంగా మన నందికొట్కూరుకి ఒక సీడ్ హబ్గా మార్చమని, అట్లాగే ఇరిగేషన్ ఏదైతే మన ఇరిగేషన్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏవైతే పూర్తి కాలేదో అవి కూడా మనకు నీళ్లు వచ్చేలాగా, ప్రాజెక్ట్స్ పూర్తి అయ్యేలాగా ఖచ్చితంగా నేను కృషి చేస్తాను. అట్లాగే ఎక్కడ కూడా పార్టీ క్రమశిక్షణ తప్పకుండా పార్టీ సిస్టంలో ఉంటూ నేను పని చేస్తాను. ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే, పార్లమెంట్లో ఎక్కడా కూడా అన్యాయం జరిగిందంటే తప్పకుండా నా ఫోన్ నంబర్ అందరి దగ్గర ఉంది. ఏదున్నా నాకు ఫోన్ చేసి ఇది సమస్య అని చెప్తే నేను ఖచ్చితంగా తీరుస్తాను. అట్లాగే నేను ఒకటే అందరికీ చెప్పేది, మీరు ఓటు వేసి గెలిపించారు, నా పైన నమ్మకంతో ఈరోజు పార్లమెంట్కి పంపించారు. కాబట్టి నేను ఎప్పుడూ కూడా ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా నా పైన మీరు పెట్టుకున్న ఏదైతే ఉందో నమ్మకము, దాన్ని నేను ఎక్కడా కూడా నెగిటివ్ చేయనని ప్రతి ఒక్కరికి చెప్తూ, మొదటిసారి స్పీచ్ ఇవ్వడము అంటే నాకేం రాజకీయ అనుభవం లేదు, ఎప్పుడు కూడా నేను మాట్లాడలేదు. మైకు పెడితే మనము మాట్లాడిందే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టింది, వాళ్ళ ప్రభుత్వంని తిట్టిందే తప్ప పార్లమెంట్లో స్పీచ్ అనడం అనేది మొదటిసారి. ఏ వ్యక్తికైనా మనిషి అన్నాక టెన్షన్ అనేది ఉంటది. కానీ ఆ రోజు ఏమైందంటే నన్ను నమ్మి లక్షల మంది ప్రజలు పార్లమెంట్కి పంపించారు. వాళ్ళ కోసము నేను మాట్లాడాలి అని అనుకున్నప్పుడు, ఆ థాట్ వచ్చినప్పుడు నాకు 1% కూడా భయం లేదు, టెన్షన్ లేదు, ఏమీ లేదు, మాట్లాడేశా. ముఖ్యంగా ఏంటంటే మన రాయలసీమ చేతి వాళ్లకు ఆయన బెనర్జీ అంట ఎంపీ, ఆయన దొరికినాడు చూడు. నేను చెప్తున్నాను, నాది ఉంది స్పీచ్ అనే అది నా నంద్యాల నుండి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినారు ఆ రోజు. నేను ఊరుకుంటానా? నాకు ఛాన్స్ ఇవ్వకపోయినా మాట్లాడినాను, అది నా బాధ్యత. మన పార్టీ గలం, నా పార్టీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే అది ఏ స్థాయి వ్యక్తులైనా నేను ఖచ్చితంగా ఖండిస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. అది ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేకపోతే లోకేష్ అన్న గారు గురించి కానీ తప్పు మాటలు మాట్లాడితే మటుకు నేను ఊరుకోను.